మనసులు దూరం చేయగలర ఈ మహిలో ఎవరైనా? అయ్యో పాపం తల్లి బిడ్డలకు ఆడిది ఎడబాట. రాజేంద్ర, అలవాటుకు విరుద్ధంగా అలా విచారంగా ఉన్నావేంటి ఆయన? వీధిలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది ఫాదర్. దాంతో మనస్సంతా ఏమిటో తెలియని వేదంలో పడి తప్పిస్తోంది. హృదయంలో ఏదో చెప్పరాని గాయం తగిలి బాధిస్తోంది. ఏమిటా సంఘటన? కూర్చో రాజేంద్ర. అదేమిటో నాతో చెప్పు నాయనా. వీధిలో ఒక అభాగ్యురాల్ని చూశాను. ఆమె ముఖం చూస్తే జీవితంలో చెప్పరాని బాధలు ఎన్నో అనుభవించినట్టు తోచింది. ఆ వృద్ధురాలు నన్ను ఎంతో ప్రేమగా పలకరింది. ఫాదర్, ఇంతవరకు ఎవరు అంత తీయగా అంత దయగా మాట్లాడడం నేను వినలేదు. ఎవరో వీధిని పోయే ఒక బిచ్చగతితో మాట్లాడితేనే అనిర్వచనీయమైన ఆనందంతో నిండిపోయిందే నా మనస్సు. నిజంగా నా కన్న తల్లితో ఆప్యాయంగా మాట్లాడే అదృష్టమే కనుక కలిగిస్తే. రాజేంద్ర, దయామయుడైన ఆ పరమపిత అనుజ్ఞ అయితే తప్పకుండా నీకు ఆ భాగ్యం లభిస్తుంది నాయన. ఫాదర్, మా అమ్మగారి గురించి ఏ విషయం మీకు తెలియదా? ఆమె తన చరిత్ర చెప్పడానికి ఏమాత్రమూ ఒప్పుకోలేదు నాయన. హలో లీడర్ గారు, మంచి సమయానికే వచ్చావు. రా అమ్మా రా. మీ లీడర్ గారి మనస్సు వ్యాకులంగా ఉంది ఈరోజు. అతనికి ప్రశాంతతను కలిగించే శక్తి నీలో ఉంది. రాణి, మీరిద్దరూ వెలుగు నీడల్లా కలిసిమెలిసి ఉంటే జ్యోతిలా పరమాత్మ మీ అండ ఉండి ఆశీస్సుల వర్షం కురిపిస్తాడు. వెళ్ళొస్తా. చెప్పాలనుకున్న ఓ ముఖ్య విషయం మరచి వెళ్తున్నాను. రోమ్ నగరంలో క్రైస్తవ మహాసభ జరుగుతున్నది. నేను తప్పక వెళ్ళాలి. తిరిగి రాగానే కలుసుకున్నాం. వస్తాను. అలా ఉన్నారు. నా మీద కోపం? నీ మీద కోపించి నేను జీవించగలనా రాణి? ప్రశాంతమైన నీ ముఖంలో చూస్తుంటే నా హృదయంలో వెన్నెల కురుస్తోంది. మనస్సులు కలవందే స్నేహం సృష్టి కాదు, పరస్పరం అర్థం చేసుకుందే అనురాగం వచ్చాడు. హృదయాలు మాట్లాడుకున్నప్పుడే ప్రేమ చిగురించింది. అదే జీవిత సహవాసానికి సరైన అవసరం. పెడుతున్నారు ఇంకెక్కడికి? పూలమ్మడానికి. గొప్ప పనే. ఎన్నిసార్లు చెప్తాను నీకు పూలమ్మడానికి వెళ్ళొద్దని? ఈసారి నేను చెప్తాను. అమ్మ కాదు. భగవంతుడా, ఏమన్నా అంటే సరి. ఆడవాళ్ళకి ఏడుపు ఆయుధం అయిపోయింది. అవునమ్మా, నిజంగా నీ కళ్ళల్లో నీళ్లు చూస్తే మీ అమ్మాయి కళ్ళల్లో రక్తం చెందుతుంది. చూడు పాప, మన నన్ను పూలు అమ్ముకోవడానికి వెళ్ళొద్దంటున్నాడు అన్నయ్య. ఏమ్మా? తనకంటే నేనే ఎక్కువ సంపాదిస్తున్నానని ఏడుపు. ఊరుకో బాబు, చిన్న పిల్లతో కలుతాం. అదిగా తాత, వయసులో ఉన్న ఆడపిల్ల ఒంటరిగా బజారుకి వెళ్తే ఊరుకుంటుందా పాళ్ళలోకం? ఊరుకోకపోతే ఊరిపోసుకుంటారు. ఉరి వాళ్ళు పోసుకోరు. వాళ్ళ తెలివితేటలతో మన కంఠానికి తగిలిస్తారు. రవి, లోకంలో ఉన్న వాళ్ళంతా అలాంటి వాళ్ళే అనుకోవటం మంచిది కాదు బాబు. మన దేశం మహాత్ముని కన్నా దేశం. మహాత్ముల్ని కన్నా ప్రతి దేశంలోనూ ఆ మహాత్ముల్ని తాము పట్టలు పెట్టుకుంటున్న పాపాత్ములు కూడా పెరుగుతున్నారన్న సంగతి మర్చిపోయావా? అవును బాబు, నువ్వన్న మాటలు నిజం లేకపోలేదు. నా మాట నువ్వు నువ్వు తాత కష్టపడి పనిచేస్తూ ఉంటే నేను మాత్రం వృధాగా తింటూ కూర్చొని అన్నాయా? మేముండగా నీకెందుకమ్మా ఇంత శ్రమ?
పోన్లే తల్లి, అన్నయ్య మాట విన్నమ్మా. సరేలే అన్నయ్య, నీ ఇష్టం. అన్నయ్య, ఎందుకు ఇన్ని పూలు వృధాగా పాడు చేయడు? ఈ ఒక్క రోజు మాత్రం అమ్ముకొచ్చేస్తాను. ఏ నిజంగానా? నీతోడు. తాత నిజంగా తాత, ఇదే నా ఆఖరి రోజు. త్వరగా ఇంటికి ఇవన్నీ అమ్మేసి. అమ్మకపోతే ధర్మం తీసురా. తాత చెప్తాను. చెప్పలే పోదు. కత్తులో కత్తిపీటలో కత్తిల్లో తాళబడతాం. ఇదేంటి అలా గీపులు చూసావు? రేపు నుంచి నేను రానమ్మా. ఇదే నా ఆఖరి అమ్మకం. ఓహో, పెళ్లి చేసి మూవీకి వెళ్తున్నావా? అదే సంతోషం. చూడండమ్మా, మీరు ఎప్పుడు ఇలాగే వెళ్తారు. రుద్రం అయిందా బ్రదర్? అయింది సిస్టర్. సిస్టర్ పోనీలే మిస్టర్. పదునే రాలేదేం పెద్దన్నయ్యా? నువ్వు ఇచ్చిన కూలి డబ్బులకి ఆ పొద్దున చాలే చిట్టముడు. సమాధానం చాలా బండగా ఇస్తున్నావే. నువ్వు ఇచ్చిన కత్తి కూడా చాలా మండిగా ఉంది. శిఖండిలా ఉన్నావే. ఓహో, అసలు నాతో వస్తావు? నీకు కూడా సనబట్టాలా? మా బంగళాకు రమ్మంటున్నాను దేవుడా. నీ బంగాళాకు కూడా సనబట్టాలా జీవుడా? హారే రావుడా, సత్యాంధ్రా నాయనా. అది కాదయ్యా, మా బంగళాలో అంటే వచ్చిన విలాసులు కత్తులు, చాకులు, బాకులు, మేకులు చాలా ఉన్నాయి. పని ఎక్కువగా ఉంటుందో. డబ్బు కూడా ఎక్కువగా పడుతుందా? నువ్వు కోడిని తెప్పిస్తాను. ఇదిగో బుల్లా, నా ఎంత వస్తా? ఎక్కడికి? మా వద్దు విలాసానికి బ్రహ్మాండమైన బంగాళ. ఈ పూలన్నీ మొత్తంగా అట్టాగే కొనేసేస్తాం. నీకెందుకు పూలు? భలేదనివే, మాకు మట్టుకు ఆడంగులు ఉండరా ఏంటి? అట్ట చూస్తాను బుల్లా, ఇవాళ పెద్ద పూజ ఉందిలే. అందరికి బయలుదేరి మరి రా. బుల్లా దమ్మకంటే చిక్కుపట్టం ఏంటిదా? రాబుల్లా, భయపడతావే బుల్లా. నువ్వు ఇక్కడ ఉండు, పైకి వెళ్ళి అమ్మగారిని తీసుకొస్తా. కాసిన మంచి ఇచ్చేవారు కూడా లేదు. పాడుదూరంలాగా ఉంది. ఇదో గుళ్ళ వెళ్తా ఉంటారా? అయ్యో గుళ్ళ, అమ్మగారు వచ్చారు. వెళ్ళొచ్చా? అలా లోపలికి వెళ్ళొచ్చాను అడిగాను. ఇదేం అడ్డు ప్రకారం అంత పురమని అడిగాను. ఆయన తాతగారు రెస్ట్ హౌస్ అని చెప్పాను.